నిన్నటి దినం ఒక ఎలక్షన్ సంబంధించినటువంటి 3 కేసులు రిజిస్టర్ చేశాము. ఇంకోటి కేసు కూడా రిజిస్టర్ ఫోన్లో భయపడిచారు, దాని మీద కూడా చేశాం. ముఖ్యంగా దానికి సంబంధించినటువంటిది ఏంటంటే, నిన్న క్లియర్గా 2 ప్రధాన పార్టీల వారికి చెప్పాము, మీరు ఈ ప్రాంతంలో చేసుకోండి, ఈ ప్రాంతంలో చేసుకోండి. ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు, కానీ మన పులివెందల్లో హిస్టరీని చూసి కొద్దిగా అనాదిగా జనరల్ ఎలక్షన్ కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, ఏ ఎలక్షన్స్ అయినా ఇక్కడ అది క్లాషెస్ అవుతా ఉంటాయని చెప్పి ఉద్దేశంతో వాళ్ళక దీన్ని బట్టి భద్రత దృష్ట్యా వారికి అడుగుతారు, మీరు ఎక్కడ చేస్తారు, మీరు ఎక్కడ ప్రచారం చేసుకుంటారంటాము. వారు ప్రధాన పార్టీకి వాళ్ళు కోరుకున్నటువంటి సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతానికి వెళ్తాం సార్ అంటే, ఇంకో ప్రాంతానికి మీరు వెళ్ళొద్దని చెప్తాం, కన్సల్ట్ చేస్తాం. వాళ్ళు చెప్పిన కూడా విన్నపాలను కూడా కన్సల్ట్ చేస్తాం. ఇట్లా ప్రచారం చేసుకుంటా పోతా ఉంటే నిన్నటి దినము ఎంపీ గౌరవ అవినాష్ రెడ్డి సార్ గారికి కూడా పీస్ఫుల్గా శాంతియుతంగానే కనపడి ఆ పరిసరాల ప్రాంతాల్లో ఉండేటువంటి 1-2 పల్లెల్లో ఆయన ఆ కంటెస్టెడ్ క్యాండిడేటు మరియు వారి పార్టీ నాయకులు వాళ్ళంతా ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారు కూడా నలుపురెడ్డి, నల్గొండవారిపల్లి ఆ ప్రాంతాల్లో మీరు ప్రచారం చేసుకోండి ఎట్లంతా అని చెప్పారు. చెప్పిన దాని ప్రకారం బందోబస్తు వారికి ఇస్తున్నాం, వీరికి ఇస్తున్నాం, దాంట్లో డౌట్ లేదు. క్లాసెస్ కాకోకుండా పికెట్లు పెట్టాం, దాని తర్వాత చెక్ పోస్టులు కూడా పెట్టాం, అన్నీ చేసినాం. అనుకోకుండా ఎవరైతే రామలింగారెడ్డి వేల్పుల అనేటువంటి ఉన్నారో, వేల్పుల గ్రామం అది వేముల మండలం, ఆయనతో పాటు ఒక ఎమ్మెల్సీ గారితో పాటు పోయి నల్గొండవారిపల్లిలో పోవడం జరిగింది. అక్కడ ఇరు వర్గాలు కొట్టుకోవడము, ఇరు వర్గాలు కొట్లాడుకోవడము, ప్రాపర్టీస్ డ్యామేజ్ అంటే వెహికల్ పగలగొట్టుకోవడాలు అవన్నీ జరిగినాయి. దాని మీద గూటూరు ధనంజయుడు ఎస్సీ అతను మన వేముల మండలం అతనిది, వేలుపుల. ఈయన కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ప్రచారానికి వెళ్ళడం, ఆ ప్రచారంలో భాగంగా ఇతని కూడా వేల్పుల రాము అలియాస్ రామలింగారెడ్డి, హేమాద్రి రెడ్డి, ఇంకా కొంతమంది సుమారుగా ఒక 50 మంది దాకా ఉండేటువంటి వాళ్ళు వెహికల్లో దిగి ఇతనిపైన మారణాయుధాలతో దాడి చేసినారని ఫిర్యాదు మీద కేసు కట్టడం, ఈ రామలింగారెడ్డి ఇతను కులం పేరుతో మాది నాకు అన్నీ కూడా ప్రచారం చేస్తామంత అని చెప్పి తిట్టడం, దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. హత్యాయత్నం కేసు కూడా జరిగింది. దానికి కౌంటర్గా ఇంకొక కేసు కూడా రామలింగారెడ్డి ఎత్తింది కూడా కేసు నమోదు చేశాం. ఆయన 16+ అదర్స్ అంటే వారు జయభారత్ రెడ్డి, మారెడ్డి జయభారత్ రెడ్డి, చప్పెడి శ్రీనాథ్ రెడ్డి అండ్ కిరికిరి భాష, అక్కులగారి విజయ్ కుమార్ రెడ్డి, పీర్ల కళ్యాణ్ రెడ్డి, పీర్ల సత్యం రెడ్డి, పీర్ల శేషారెడ్డి అండ్ ధనుంజయ అండ్ సమ్ అదర్స్. ఈ రకంగా ఒక 16 మంది పైన ఈయన కూడా కేసు ఇవ్వడం జరిగింది. అతను కూడా దెబ్బలు తగలేదు అనేది లేదు. కాబట్టి వారికి హాస్పిటల్లో మనం జాయిన్ చేయించినాము. వారి స్టేట్మెంట్ మీద హత్యాయత్నం కేసు వీరిపైన నమోదు చేయడం జరిగింది. అది దానికి ఈ రకంగా ఇన్వెస్టిగేషన్స్ అన్ని బోత్ కేసెస్ దానికి చేరడం పరంపరలో మన ఎవరైతే ఇక్కడ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు వాళ్ళంతా వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి మన సంబంధించినటువంటి మన ఎంపీ అవినాష్ రెడ్డి గారు, సతీష్ రెడ్డి వేంపల్లి అండ్
వరప్రసాద్ మున్సిపల్ చైర్మన్, చిన్నప్ప, బైపిరెడ్డి వీళ్ళందరూ సుమారుగా 150 మంది కూడా బయలుదేరి స్లోగన్స్ ఇస్తూ ఇక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది ఇక్కడ ఉంది. మన సబ్ డివిజన్ పరిధిలో, రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలో ఉంది. ఇటు ఎటువంటి పర్మిషన్లు సంబంధిత అధికారుల నుంచి తీసుకోకుండా ఉండకొలంగా ఇంతమందిని గ్యాదర్ చేసుకొని ప్రజాశాంతికి రాకపోకలను అడ్డగిస్తూ వీరే రోడ్ నుంచి నడుచుకుంటూ స్లోగన్స్ ఇస్తూ పోలీసుకు యాంటీగా డౌన్ అని చెప్పడం, ఇవన్నీ ఉండడం వల్ల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ అంటే ఎన్నికల ప్రవర్తన నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకోవడం వల్ల ప్రధాన పార్టీ వారిపై కూడా కృష్ణమూర్తి ఎంపీడీఓ వారు కేసు ఇవ్వడం వల్ల వీరిపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసెస్ అన్ని ఇన్వెస్టిగేషన్స్ తరోగా జరుగుతూ ఉంది. ఆ ఇన్వెస్టిగేషన్లో తరోగా జరిగేటువంటి భాగంలో ఫ్రీ అండ్ ఫెయిర్గానే ఇన్వెస్టిగేషన్ చేస్తూ బాధ్యులపైన ఎవరైతే పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అయినారో, యాక్టివిటీస్లో ఉన్నారో దాని మీద ఎంక్వైరీ కండక్ట్ చేసి వారికి కొన్ని కేసులు అరెస్ట్ చేయాల్సినటువంటి కేసులు అరెస్ట్ చేసి జైలు పంపుతాం. 41 నోటీసు ఇచ్చేటువంటి కేసులో 41 నోటీసు కూడా చేసి ఒక 1 or 2 డేస్లో ఈ కేసెస్ అన్ని ముగించేస్తాం. ఓకే.